ఓపెన్ చేస్తే సీలేరులోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో స్టోరీ మొదలవుతుంది. ఒక 10th క్లాస్ అమ్మాయి సరిగా చదవటం లేదని ధనలక్ష్మి అనే టీచర్ తనపై చెయ్యి చేసుకుని సాయంత్రం వరకు మోకాళ్ళ మీద ఎండలో నిలబెట్టేస్తది. ఆ అమ్మాయి ఏడుస్తూ సాయంత్రం వరకు అలాగే మోకాళ్ళ మీద నిలబడుద్ది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం స్కూల్ ఓపెన్ చేసేసరికి ఆ అమ్మాయి తన క్లాస్ రూంలో తాడుకు వేలాడుతుంటది. అది చూసి మిగతా స్టూడెంట్స్ అందరూ ఒక్కసారిగా భయపడిపోతారు. టీచర్ టార్చర్ చేయడం వల్లనే తను చనిపోయిందని పై ఆఫీసర్ స్కూల్కి చేరుకుని ధనలక్ష్మిని 1 ఇయర్ పాటు సస్పెండ్ చేస్తారు. ఇప్పుడు స్టోరీ పొల్లేరులో ఓపెన్ అవుద్ది. ఊర్లోకి వచ్చే వెహికల్స్ని సూరి ఆపుతూ మా త్రినాథ్ కూతురు జ్వరంతో నిద్రపోతుంది, సో గుడి సెంటర్ ఇంటి ముందు హారన్ కొట్టకుండా ఊరు బయట నుంచి వెళ్ళిపోడినని చెప్తుంటాడు. కానీ ఒక లారీ డ్రైవర్ మాత్రం వాడి మాటలు పట్టించుకోకుండా ఊర్లోకి లారీ తీసుకొచ్చి అదే పనిగా హారన్ కొడుతుంటాడు. ఇంకేముంది త్రినాథ్ వెంటనే అక్కడికి ఎంట్రీ ఇచ్చి ఆ లారీ డ్రైవర్ని కొట్టి వార్నింగ్ ఇస్తాడు. ఇక్కడ్నుంచి స్టోరీ 1 సంవత్సరం వెనక్కి వెళ్తది. త్రినాథ్ భార్య పేరు కావేరి. వీళ్ళక ఒక ముద్దుల కూతురు కూడా ఉంటది. తన పేరు మణికంఠ. త్రినాథ్ తనని ముద్దుగా మనమ్మ అని పిలుస్తుంటాడు. త్రినాథ్కి తన కూతురంటే చాలా ప్రేమ. తనని కంటికి రెప్పలా కాపాడుకుంటూ తనకి ఏ ఆటంకం కలగకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటుంటాడు. మననికి కూడా తన నాన్న అంటే చాలా ప్రేమ. స్కూల్లో గాని ఊర్లో గాని ఎక్కడ ఏం జరిగినా మణి వెంటనే తన నాన్నకి చెప్పేస్తుంటది. కొంతమందికి లేకపోతే ముద్దలాగైతే దిగదో, అలాగే త్రినాథ్కి మందు లేకపోతే పూటగడవదు. తను ప్రతిరోజు మందు తాగాల్సిందే, మింగాల్సిందే. ఏదేమైనప్పటికీ మందు అంటే ఎంత ఇష్టం ఉన్నప్పటికీ త్రినాథ్కి తన కూతురు మీద ఉన్న ప్రేమ ముందు అవి చాలా తక్కువ. సో ప్రతి సంవత్సరం త్రినాథ్ తన కూతురు కోసం 41 రోజుల పాటు అయ్యప్ప మాల వేసి మందుకి దూరంగా ఉంటాడు. గోపరాజు గురుస్వామి గత 40 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం అయ్యప్పమాల వేస్తుంటాడు. తన చేతుల మీదుగా ఇరుముళ్ళు అందుకుని శబరిమల వెళ్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. డొంకరాయికి పొల్లేరుకి మధ్య కొన్ని పాత రాజకీయ గొడవలుంటాయి. సో ఈ 2 ఊర్లకి అంతగా పడదు. డొంకరాయిలో జరుగుతున్న కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు పొల్లేరు నుంచి ఆడపిల్లలు వెళ్లగా నాగులు వాళ్లతో అసభ్యంగా ప్రవర్తించి ఒక అమ్మాయి యొక్క బ్రాణి లాగేస్తాడు. కట్ చేస్తే శబరిమలకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన త్రినాథ్కి మణి ఊర్లో జరిగిన విషయాలన్నీ చెప్పేస్తది. ఇంకేముంది త్రినాథ్ వెంటనే డొంకరాయికి వెళ్లి నాగుల మీద వాడి మనుషుల మీద దాడి చేస్తాడు. అంతేకాదు, జనాలందరి ముందు నాగులు గాడిబట్టలు ఊడదీసి ఇంకోసారి మా పొల్లేరు ఆడపిల్లల జోలికొస్తే చంపేస్తా అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. డొంకరాయి ఊరు బయట ఒక పాడుబడ్డ ఇల్లుంటది. ఒక గంజాయి బ్యాచ్ ఎక్కడ్నుంచో బతుకు తెరువు కోసం డొంకరాయికొచ్చి ఆ పాడుబడ్డ ఇంట్లో నివసిస్తూ గత 10 రోజులుగా దగ్గరలోని ఒక కోళ్ల ఫారంలో పనిచేస్తుంటారు. వీళ్లంతా చూసేందుకు విచిత్రంగా కాస్త భయంకరంగా ఉంటారు. పొల్లేరులో కేవలం 5వ తరగతి వరకే స్కూలుంటది. ఆ పై తరగతులు చదవాలంటే మట్టి రోడ్డు మీదుగా 5 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ డొంకరాయి వెళ్లి అక్కడ్నుంచి బస్సులో సీలేరుకి వెళ్లాల్సిందే. అలా తన కూతురు ఇబ్బంది పడడం ఇష్టం లేక త్రినాథ్ మణిని హైస్కూల్లో జాయిన్ చేయడు. ఒకరోజు గాయత్రి, అనూష, సౌజన్య సీలేరు నుంచి బస్సులో డొంకరాయికొచ్చి బస్ దిగుతారు. అప్పటికే ఆ గంజాయి బ్యాచ్ వాళ్ల సైకిళ్లకి గాలి తీసేసుంటారు. అనూషకి విషయం అర్థమై ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేశారంటే మా ఊర్లోని పెద్దవాళ్లకి విషయం చెప్తా అని వార్నింగ్ ఇస్తది. కాని వాళ్లు తన వార్నింగ్ని పట్టించుకోకుండా ఏరా ఈ అమ్మాయి నచ్చిందా అని మాట్లాడుకుంటుంటారు. దాంతో ఆడపిల్లలకి భయం వేసి వెంటనే అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఈ గాయత్రి మరెవరో కాదు, గోపరాజు యొక్క కూతురే ఈ గాయత్రి తన నాన్నతో జరిగిన విషయమంతా చెప్పి ఆ వెధవలతో చాలా ఇబ్బందిగా ఉందని అంటది. సరిగ్గా అప్పుడే త్రినాథ్ అక్కడికొస్తాడు. నిజానికి గోపరాజు కాస్త భయస్థుడు. మొన్ననే త్రినాథ్ పోయి నాగుల్ని కొట్టొచ్చాడు. ఇప్పుడు ఈ సైకిల్ విషయం తెలిసిందంటే త్రినాథ్ మళ్లీ కొట్లాటకు వెళ్తాడని భయపడి ఈ విషయం గురించి త్రినాథ్కి చెప్పొద్దని గోపరాజు గాయత్రితో అంటాడు. కాని త్రినాథ్ మాత్రం, ఏంటమ్మా సైకిల్ని నడిపించుకునొస్తున్నారు, టైర్స్లో గాలి లేదేంటని అడుగుతాడు. ఎండలు బాగా మండిపోతున్నాయి కదా, అందుకే టైర్స్లో గాలిపోయిందిలే అని గోపరాజు కవర్ చేస్తాడు. కట్ చేస్తే గోపరాజు ఊరి పెద్దల్ని వెంట పెట్టుకుని ఎమ్మెల్యే బుజ్జి దగ్గరికి వెళ్తాడు. మా ఊరు ఆడపిల్లలు హైస్కూల్కి వెళ్లేందుకు బాగా ఇబ్బంది పడుతున్నారు. సరైన రోడ్డు సౌకర్యంగానా బస్సు సౌకర్యంగాని అందుబాటులో లేదు. మీరే ఎలాగోలా ఈ సమస్యకు పరిష్కారం చూపండని అంటాడు. మీ ఊర్లో హైస్కూల్ కట్టించాలంటే చాలా పెద్ద ప్రాసెస్ జరగాల్సుంటది.
సరే, దానికి బదులు మీ ఊరు దాకా బస్సు వచ్చేటట్టు చేస్తా అని బుజ్జి మాటిస్తాడు. అది విని గోపరాజు చాలా సంతోషిస్తాడు. మరోపక్క తన కూతురు 5వ తరగతి పాసయిందని త్రినాథ్ ఊరంతా భోజనాలు ఏర్పాటు చేస్తాడు. ఆ విందుకి పక్క ఊరు నుంచి కూడా జనాలొస్తారు. గోపరాజు త్రినాథ్‌తో మాట్లాడుతూ, "ఎందుకురా నీకు నీ కూతురంటే అంత పిచ్చని" అడుగుతాడు. నిజానికి త్రినాథ్ కావేరి ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. కావేరి తన తల్లిదండ్రులను ఎదిరించి మరి త్రినాథ్‌ని పెళ్లి చేసుకుంటది. పెళ్లై 4 సంవత్సరాలవుతున్నప్పటికీ వాళ్ళకింకా పిల్లలు పుట్టరు. ఈ విషయం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే కావేరి అస్సలు ఊరుకునేది కాదు. బట్ అయినా సరే తమకు పిల్లలు లేరనే బాధ కావేరికి కూడా ఉంటది. అప్పుడు గోపరాజు త్రినాథ్‌ని అయ్యప్పమాల వేసి శబరిమల వెళ్లి అయ్యప్పని పిల్లల గురించి వేడుకోమని సలహా ఇస్తాడు. అలా మొదటిసారి త్రినాథ్ అయ్యప్పమాల వేసి శబరిమల వెళ్లడం, అయ్యప్పని పిల్లల గురించి వేడుకోవడం, ఆ తర్వాత వాళ్ళకి మనీ పుట్టడం జరుగుతాయి. సాక్షాత్తు ఆ అయ్యప్పని తన కూతురు రూపంలో పుట్టాడని త్రినాథ్ అనుకుంటాడు. కాబట్టి త్రినాథ్ మననికి ఏం చేసినా సరే చాలా గొప్పగానే చేస్తాడు. ఇప్పుడు ఈ విషయాలన్నీ తన గోపరాజుతో పంచుకుంటాడు. అప్పుడు గోపరాజు, "ఇకపై నీ కూతురు కూడా సీలేరులోని హైస్కూల్కి వెళ్ళొచ్చు. మన ఊరికి బస్సొచ్చే ఏర్పాట్లు చేస్తారని ఎమ్మెల్యే బుజ్జి మాట ఇచ్చాడని" గోపరాజు అంటాడు. అది విని కావేరి, త్రినాథ్ చాలా హ్యాపీగా ఫీలవుతారు. మరుసటి రోజు ఉదయం డొంకరాయ ఊరు బయటున్న నీటి తుట్టులో ఒక శవం తేలాడుతుంటది. తీరా చూస్తే అది మరెవరో కాదు, అక్కడున్నది అనూషానే. ఈ విషయం ఒక్కసారిగా ఊరంతా పాకడంతో జనాలందరూ సంఘటన స్థలానికి చేరుకుంటారు. "ఏంట్రా బాబూ, ఉదయాన్నే శవాన్ని చూడాల్సొచ్చింది? ఎవరినో ప్రేమించుంటది. చివరికి వేరే వాడితో సడన్గా పెళ్లి చూపులు ఏర్పాటు చేసేసరికి ఇలా అఘాయిత్యం చేసుకున్నట్లుందని" ఎర్రాజీ అంటాడు. ఈ ఎర్రాజు యొక్క కొడుకే నాగులు. ఇంతకీ ఈ దారుణానికి నాగులకి ఎటువంటి సంబంధం లేదు గాని మూర్తి అనడంతో, "నువ్వు ఆగరా బాబూ, ఆ త్రినాథ్ గాడు ఊర్లో జనాలందరి ముందు పరువు తీసేశాడని, నా కొడుకు ఇంటికే రాకుండా ఎక్కడో తిరుగుతున్నాడని" ఎర్రాజీ అంటాడు. సరిగ్గా అప్పుడే ఆ గంజాయి బ్యాచ్ సంఘటన స్థలం వైపుగా నడుచుకుంటూ వెళ్తారు. కట్ చేస్తే 2 నెలలు గడిచిపోతాయి. ఎమ్మెల్యే బుజ్జి పొల్లూరు నుంచి సీలియర్కి బస్సు ఏర్పాటు చేయించి, "మీరందరూ బాగా చదువుకుని మీ ఊరికి మంచి పేరు తీసుకురావాలని" అంటాడు. ప్రస్తుతం గాయత్రి సౌజన్యత నుంచి 10వ తరగతిలో అడుగుపెడతారు. వాళ్లతో పాటే మనీ కూడా 5 నుంచి 6వ తరగతిలో అడుగుపెట్టుద్ది. మొదటిసారి తన కూతురు ఊరు దాటి దూరంగా వెళ్తుండడంతో త్రినాథ్ బాగా దిగులు పడతాడు. గాయత్రి మడతాడు. గాయత్రి మనీని సొంత చెల్లెలులాగా చూసుకుంటుంటది. సో త్రినాథ్ మనీని గాయత్రి పక్కన కూర్చోబెట్టి తనని జాగ్రత్తగా చూసుకోమని గాయత్రితో అంటాడు. కట్ చేస్తే పిల్లలందరూ స్కూల్కి చేరుకుంటారు. అప్పటికే క్లాస్ టైం అవడంతో గాయత్రి మనీకి బాయ్ చెప్పి క్లాస్ రూంలోకి వెళ్తుంది. ఎవరు ఊహించని విధంగా టీచర్ ధనలక్ష్మి మళ్లీ ఎంట్రీ ఇస్తుంది. "నేను సస్పెండ్ అయ్యానని జాలీగా ఫీల్ అవుతున్నారా? నన్ను స్కూల్ నుంచి బయటికి పంపించడం ఎవరి తరం కాదని" ధనలక్ష్మి అంటది. అది విని స్టూడెంట్స్ అంతా కంగారు పడిపోతారు. 9th క్లాస్లో ఎక్కువ మార్క్స్ సాధించిన గాయత్రి సౌజన్యలని ధనలక్ష్మి పైకి లేపి వాళ్ళద్దరిని స్పెషల్ క్లాస్కి సెలెక్ట్ చేస్తుంది. స్పెషల్ క్లాస్ కంప్లీట్ అయ్యేంత వరకు ఉంటే మాకు బస్ అందదని గాయత్రి అంటది. "ఏం పర్లేదులే, క్లాస్ కంప్లీట్ అయ్యాక నిన్ను బాబు ఇంటి దగ్గర వదిలిపెడతాడని" ధనలక్ష్మి అంటది. స్కూల్ కంప్లీట్ అయిన తర్వాత గాయత్రి, సౌజన్యమని బస్లో ఇంటికొస్తుండగా ఆ గంజా బ్యాచ్ బస్ ఎక్కుతారు. వాళ్ళు గాయత్రితో అసభ్యంగా మాట్లాడుతూ, "మీ ఫ్రెండ్ మా వాడికి ఓకే చెప్పకుండానే చనిపోయింది, కానీ నువ్వు మాత్రం ఆ పని చేయకు. నువ్వు మా వాడికి బాగా నచ్చావు. సో రేపు నువ్వు మా వాడికి ఎస్ చెప్పు" అని బైరాగా అంటాడు. వాడి మాటలకి గాయత్రి బాగా ఏడుస్తుంది. ఇంటికొచ్చిన వెంటనే తను బస్లో జరిగిన విషయం గురించి గోపరాజుకి చెప్పి, మనం పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని సీరియస్ అవుద్ది. కానీ గోపరాజు మాత్రం కంప్లైంట్ ఇస్తే ఊర్లో పరువు పోద్ది. ఆడపిల్ల అన్నాక కొన్నిసార్లు మౌనంగా ఉండడమే మంచిదని గాయత్రిని కాంప్రమైజ్ చేస్తాడు. కాని మరోపక్క మణి మాత్రం బస్సులో జరిగిన విషయం గురించి త్రినాథ్కి మొత్తం చెప్పేస్తది. అది విన్న తర్వాత త్రినాథ్కి పిచ్చ కోపం వస్తుంది. తను వెంటనే ఆ గాంజా బ్యాచ్ దగ్గరికెళ్ళి ఒక్కొక్కరిని ఉతికరేసి వాళ్ళని తలకిందులుగా వేలాడదీసి వార్నింగ్ ఇస్తాడు. మరుసటి రోజు ఉదయం గోపరాజు గాయత్రిని తీసుకుని త్రినాథ్ ఇంటికొచ్చి, "నువ్వెందుకనరా కుర్రాలను కొట్టావు? వాళ్ళు ఈ గొడవను దృష్టిలో పెట్టుకుని రేపు నా కూతుర్నేమైనా చేస్తే ఊర్లోని ఆడపిల్లలందర్నీ దత్త తీసుకున్నట్లు ఎవరికి ఏం జరిగినా అందర్నీ కొట్టేస్తున్నావేంటి? అయినా వాళ్ళు ఏడిపించింది నా కూతుర్ని, బాధపడింది నా కూతురు, అసలు నీకేంట్రా సంబంధం" అని సీరియస్ అవుతాడు. "అలా వేడి చేసి మాట్లాడతారేంటి? నేనెప్పుడైనా గాయత్రిని పరాయిదాన్లా చూశానామని? నా చిన్న కూతురైతే గాయత్రి, నా పెద్ద కూతురు. కూతురుతో తప్పుగా ప్రవర్తిస్తే ఎలా సైలెంట్గా ఉండమంటావు?
తప్పుగా ప్రవర్తిస్తే, చావు కొట్టేందుకు ఒకడున్నాడని భయం లేకపోతే, చిల్లర వెధవలందరూ మితిమీరిపోతారని త్రినాథంటాడు. గోపరాజు కూడా తన తప్పును అర్థం చేసుకుని, అలా వేరు చేసి మాట్లాడినందుకు క్షమాపణ కోరతాడు. కట్ చేస్తే మణి, త్రినాథ్ స్కూల్ నుంచి ఇంటికొస్తుండగా సౌజన్య కూరగాయల మార్కెట్లో సరుకులు కొంటుంటది. మణి తనని గమనించి, ఏంటక్క నువ్వు గాయత్రి అక్కతో పాటు స్పెషల్ క్లాస్కి వెళ్ళలేదా అని అడిగిద్ది. నేను స్కూల్ మానేశానని చెప్పి సౌజన్య కంగారుగా మార్కెట్లో నుంచి వెళ్ళిపోద్ది. మనీకెందుకో డౌటొచ్చి, మనం ఒకసారి గాయత్రి అక్క దగ్గరికి వెళదాం నాన్న అని అంటది. మరోపక్క ధనలక్ష్మి ఇంట్లో స్పెషల్ క్లాస్ మొదలవుద్ది. కాన్సంట్రేట్గా చదవాలంటే మొదట బాడీ క్లీన్గా ఉండాలి. సో నువ్వు స్నానం చేసిరా అని ధనలక్ష్మి అంటది. అలాగే అని గాయత్రి స్నానం చేసొస్తది. ధనలక్ష్మి తనని పక్కన కూర్చోబెట్టుకుని, నీ స్కిన్ టోన్ చాలా బావుంది. నేను చెప్పినట్టుగా చేస్తే నువ్వు టాపర్ అవుతావనంటూ తన బట్టల్ని తీసేయబోతే. గాయత్రికి భయం వేసి, మా ఇంట్లో నన్ను చంపేస్తారు. అసలు మీరు ఏం చేస్తున్నారు? నన్ను వదిలిపెట్టండి అని కేకలేస్తది. సరిగ్గా అప్పుడే మణి, త్రినాథ్ అక్కడికొస్తారు. ధనలక్ష్మి, గాయత్రితో ఇక్కడ జరిగిన విషయాలెవరికైనా చెప్తే నీకు హాల్ టికెట్ కూడా రాకుండా చేస్తా అని బెదిరేస్తది. త్రినాథ్ ధనలక్ష్మితో, నేను గాయత్రికి బాబాయిని, తనని స్పెషల్ క్లాస్కి సెలెక్ట్ చేసి మంచిగా చదువు చెప్తున్నందుకు చాలా థ్యాంక్స్. మీలాంటి టీచర్స్ వల్లే మా బతుకులు మారతాయి. స్పెషల్ క్లాస్ కంప్లీట్ అయితే గాయత్రిని మాతో పాటు పంపించండని అంటాడు. ఆల్రెడీ క్లాస్ కంప్లీట్ అయిందని చెప్పి గాయత్రిని వాళ్లతో పాటు ధనలక్ష్మి పంపిస్తది. గాయత్రి త్రినాథ్కి నిజం చెప్పేస్తదేమో అని ధనలక్ష్మి టెన్షన్ పడుతుండగా, ఆ పిల్లకి చదువు అంటే చాలా ఇష్టం. కనీసం హాల్ టికెట్ కోసమైనా తను ఎవరికీ నిజం చెప్పదు అని బాబు అంటాడు. కట్ చేస్తే ఆ రోజు రాత్రి గాయత్రికి అసలు నిద్ర పట్టదు. ఆ స్పెషల్ క్లాస్లో జరిగిన ఇన్సిడెంట్ తనకి పీడకల్లో వస్తుంటది. ఇక ఆ దారుణాన్ని భరించలేక గాయత్రి స్పెషల్ క్లాస్లో జరిగిన విషయాన్ని తన నాన్నకి చెప్పాలనుకుంటది. కానీ తన నాన్న అసలే భయస్థుడు. సో తనకి చెప్పినా ఎటువంటి ప్రయోజనం ఉండదని గాయత్రి వెంటనే త్రినాథ్ దగ్గరికెళ్తది. గాయత్రి త్రినాథ్తో, బాబాయ్, ఆ టీచర్ ఏమీ అంత మంచిది కాదు అనంటూ అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పబోద్ది. కాని అప్పటికే త్రినాథ్ ఫుల్గా తాగేసి మత్తులో తూగుతుంటాడు. త్రినాథ్ ఆ మత్తులో, గాయత్రమ్మ, నువ్వు బాగా చదువుకుని జిల్లా ఫస్ట్ రావాలి. నువ్వు మంచి పొజిషన్కెళ్ళాలి. నువ్వు చదువుకున్న విషయాలన్నీ మనమ్మకు కూడా నేర్పించాలి. నువ్వు మన ఊరికి మంచి పేరు తీసుకురావాలని కలవరిస్తుంటాడు. గాయత్రి అదంతా విని మౌనంగా ఇంటికి వెళ్ళిపోద్ది.